దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 18వ తేదీ జూలై మాసము 2026 సంవత్సరం. ఈరోజు ఒక వాక్య ధ్యానంతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే, మనం అనుకుంటూ ఉంటాం, ఏంటో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఏం పాపం చేశానో, దేవుడు ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నాడు, నిజంగా నేను ఏం చేస్తే ఆయనకి ఇష్టమవుతాను, ఇంకా చెప్పాలంటే వీళ్ళందరూ నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, నా వల్ల కావట్లేదు అని చెప్పి చాలాసార్లు కుమిలిపోయే వాళ్ళంగా ఉంటాం. ఎందుకని? వీఆర్ ఫైటింగ్ బ్యాక్. మనము స్ట్రగుల్ చేస్తున్నాం. అంటే ఈ స్ట్రగుల్ ఏమంటారంటే టు సర్వైవ్, అంటే నిలబడడానికి, నిలదొక్కుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేనికోసము అంటే, ఎగ్జాంపుల్కి ఒక నీటిలో మనము మునిగిపోతున్నాం అనుకోండి, నీకు తెలియకుండా చేతులు కాళ్ళు కొట్టుకుంటాం. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, నీవు మునిగిపోతున్నప్పుడు చేతులు కాళ్ళు కొట్టడం వల్ల నీ శక్తి అయిపోతుంది, నీవు కంగారు పడతావు, నీవు ఎమోషనల్ అయిపోతావు, ముందే చచ్చిపోతావు. అయితే నువ్వు ఎప్పుడైతే ప్రశాంతంగా చేతులు రెండు కిందకి పెట్టేసి ప్రశాంతంగా ఊపిరి బిగబట్టి కాళ్ళు ఒకటే ఆడిస్తే నువ్వు పైకి తేలిపోతావు అని చాలా మంది చెప్పిన, ప్రూవ్ చేసిన ప్రాక్టికల్ ట్రూత్ అది. కానీ ఆ పరిస్థితుల్లో మనము అలా చేయలేము. అంటే ఇది దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే, ఎప్పుడైతే నువ్వు మొత్తం శరీరాన్ని, నీ మనస్సుని, నీ ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నావో అవి నాశనానికే దారితీస్తాయి. ప్రాణం పోవడానికి, నీకు ఉన్నదంతా పోగొట్టుకోవడానికి, నీ శక్తిని కోల్పోవడానికి దారితీస్తూ ఉంటుంది. అయితే కాళ్ళతో మాత్రమే ఎప్పుడైతే నీవు అంటే కిందకి పైకి అన్నమని చెప్పారు, వాళ్ళు చూపించారు. అయితే చేసినప్పుడు ఏమవుతుందంటే, నీ నడకలు, నీ నడతలు, ఎప్పుడైతే పాదాల మీద నడిస్తే పర్వాలేదు, కానీ గాల్లో ఎగిరితే తప్పు కదా. కనుక చాలా విషయాల్లో మనము పైన కింద అయిపోవడానికి గల కారణం ఏంటంటే, బయటికి తేలడానికి ప్రయత్నిస్తున్నాము, బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాము, ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ పరిష్కారం దొరకట్లా. కారణం ఏంటంటే, చాలా విషయాల్లో మనం పరిష్కారం కంటే సమస్యలో కొట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కనుక ఈ సమస్య అనేది సృష్టింపబడినది కాదు, సిద్ధపరచబడినది కాదు. ఆ సమస్య నీకు తెలియకుండా నీవు చిక్కుబడిపోయేదే సమస్య. ఎలాగా? కొన్నిసార్లు మాటల్లో, కొన్నిసార్లు చేతల్లో, ఎక్కువ సార్లు అమాయకంగా. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే నువ్వు చిక్కుబడిపోతావు. అయితే మనకి తెలుసు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉందని, ప్రతి ఒక్క ప్రశ్నకి జవాబు ఉందని, ప్రతి స్థితికి దేవుడు చాలినవాడని. ఇంకా చెప్పాలి అంటే, కాలం శాశ్వతం కాదని, ఈరోజున్న పరిస్థితులు రేపు ఉండవని, కాలం ఎల్లకాలం ఒకలా ఉండదని. అయినా కూడా మనము ఆ ఇవ్వబడిన అవకాశంలో, ఇవ్వబడిన సమయంలో, ఎగ్జాంపుల్కి ఇంగ్లీష్లో దెన్ అండ్ దేర్, హియర్ అండ్ నౌ, అదే చూస్తాం. కానీ సావరిన్ ట్రూత్ అంటే సర్వసత్యాన్ని మనం చూడలేకపోతున్నాం. కారణం ఏంటంటే, కరెక్ట్ అయ్యావు. అయితే ఎప్పుడైతే ఈ లోకానుసారంగా నీ పైన ఉన్న అధికారులు కావచ్చు, నీ చుట్టూ ఉన్న ఒత్తిళ్లు కావచ్చు, నీ మీద దాడి చేసిన కాలం కావచ్చు, నీవు నిజాయితీగానే మొదలుపెట్టావు, కానీ నిలదొక్కుకోవడం నీ వల్ల కాలేదు. కనుక నీవు కరప్ట్ అయిపోయావు. అవినీతిలో నువ్వు చేయలేదు సుమా, బట్ నీ కుటుంబాన్ని చంపేస్తామని థ్రెట్ అంటారు. అంటే నిన్ను లోపరుచుకుంటుంది ఈ సొసైటీ. కనుక ఈ సొసైటీకి ఎదురు తిరగలేక, బయటికి చెప్పుకోలేక, నువ్వు ప్రారంభించిన ప్రారంభం చూస్తే బాగానే ఉంది, కానీ నువ్వు కరెక్ట్ అయిపోయావు. ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ అయిపోయావో, అది ఏ విషయంలోనే కావచ్చు, చిన్న విషయంలో కావచ్చు, పెద్ద విషయంలో కావచ్చు, ఒక్కసారి న్యాయాన్ని అన్యాయానికి తిప్పివేసి, ఒక్కసారి నిర్దోషిని వాడు నిర్దోషి అని నీకు తెలుసు. ఇక్కడ చిన్న స్టేట్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక కోర్టు జడ్జి అంటాడు, ఎప్పుడైతే ఈ కేసు ఇద్దరిని తీసుకొస్తారో, అంటే వాది ప్రతివాది, అంటే దోషి వాడి మీద నేరం మోపుతున్న వాళ్ళు ఇద్దరు వచ్చినప్పుడే జడ్జికి తెలిసిపోతుంది ఎవడు ఎటువంటి వాడో. ఆ మాత్రం వాళ్ళ జ్ఞానం లేదా? ఉంది. ఎవడు నేరం చేశాడో, ఎవడు చేయలేదో. కానీ చట్టం ఒప్పుకోదుగా. సో ఎప్పుడైతే చట్టం ఒప్పుకోదో, ఇద్దరు లాయర్లు ఉంటారు. ఒకటి ప్రాసిక్యూషన్, రెండవది డిఫెన్స్.
కనుక ఎప్పుడూ కూడా ఈ డిఫెన్స్ అనేది ఎదిరించడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రాసిక్యూషన్ అనేది కూడా ఇతను అంటే వీళ్ళిద్దరికి విక్టిమ్ ఎవరో తెలీదా? తెలుసు. కానీ వాళ్ళు ఏం చేయాలి? ప్రూవ్ చేయాలి. అంటే రెండు కావాలి. ఒకటి ఎవిడెన్స్, సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు. రెండవది మోటివ్స్. ఇతను దీనిని బట్టి చేశాడు అన్న కారణాన్ని చూపించి ఇందుచేత జరిగింది అని చూపించి శిక్ష పడేటట్లు చేయడము చట్టం. కనుక 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 ఇప్పుడు జడ్జి పనేంటి? జడ్జికి సత్యం తెలిసినా కూడా అక్కడ ఆ చట్టంలో ఉన్న రుసుగులను బట్టి, అక్కడ వాద ప్రతివాదనలను బట్టి జడ్జి తీర్పుని తీర్చాలి కనుక ఈ యొక్క న్యాయాధిపతి ఖచ్చితంగా శిక్ష విధించాలి కనుక వీలైతే పొడిగించడం జరుగుతుంది, వాయిదా వేయడము. కానీ ఏదో ఒక రోజున ఖచ్చితంగా తీర్పు తీర్చవలసిన అవసరం ఏర్పడుతుంది. కరెక్టే. ఆధిపతి అయిన దేవుడు అన్యాయాన్ని ఎందుకు చేస్తాడు అంటున్న మనము ఈ రోజున లింకు మనకి దొరికింది. న్యాయాధిపతి అయిన దేవుడు అన్యాయాన్ని ఎందుకు చూస్తూ ఉంటాడు? నేను అన్యాయం చేయలేదు, నేను నిజంగా ఈ పాపం చేయలేదు, నేను ఎందుకు ఇరికించబడ్డాను అని చెప్పి చాలాసార్లు గుండె పగిలి ఏడుస్తూ రెండు గొప్ప ప్రార్థనా గదులు, ఒకటి హాస్పిటల్లో ఉన్న వార్డులు, నాకు ఎందుకు ఈ రోగం వచ్చింది అని చెప్పి ఆ ఆత్మ కేకలు వేస్తూ ఉంటుంది ఆ వేదన బట్టి. రెండవది సో సింపుల్, చెరసాల గదుల్లో బంధించబడిన ఖైదీలు కేకలు వేస్తూ ఉంటారు, ఇక మాకు విడుదల లేదా, అక్కడ ఆరోగ్యం రాదా? కనుక ఒకటి స్వతంత్రము అయితే, రెండవది ఆరోగ్యం. అన్నీ దీనికి సంబంధించి బంధించబడిన స్థితి, కట్లు కట్టబడిన స్థితి, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి, పడిపోయిన స్థితి, ఒంటరి అయిపోయిన స్థితి. ఎందుకు నిజంగా దేవుడు అనేవాడు ఉంటే వాట్ ఈస్ దిస్ ప్యాటర్న్? అంటే ఈ ప్రణాళిక ఏంటి? ఈరోజు ఆలోచించగలుగుతున్నామా? ఈరోజు అటువంటి వాక్యము మనము వాగ్దానంగా నేర్చుకుంటున్నాము. పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. పాపమే ఎరుగని, అంటే పాపం అంటేనే ఆయనకి తెలియదే, పాపమే లేదే, మరి ఆయన్ని పాపంగా చేయవలసి వచ్చిందంట. ఈ పూర్తి వచనము ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అవునట్లు. అంటే దేవుని నీతి చూసారా, ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్, దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక ఏం చెప్పబడుతుంది ఇక్కడ? మనము ఆయన యందు, అంటే క్రీస్తు యేసు ప్రభువుల యందు దేవునికి నీతి అన్నట్లుగా పాపము ఎరుగని ఆయనను మన కోసం పాపంగా చేసింది. ఇక్కడ స్పష్టంగా ఒక మాట మనకి తెలియపరచబడుతుంది. ఆయన పాపి కాదు, కానీ పాపిగా చేయబడ్డాడు. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఎలా తెలియబడుతుంది అంటే, ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఇది ఎగ్జాంపుల్కి గోల్డ్ బంగారం, ఓకేనా? ఇది బంగారమే. అయితే మరి ఇది బంగారమే, ఇది బంగారమే, కరెక్టే, గోల్డే. కానీ దీనిని రింగు అంటారు, దీనిని చైను అంటారు, దీనిని డాలర్, సిలువ రూపు. అంటే ఈ రూపాన్ని చెక్కిన కంసాలి కావచ్చు, గోల్డ్ స్మిత్. అంటే ఆ రూపాన్ని, అంటే ద మెటీరియల్, ద మ్యాటర్ గోల్డ్, కానీ అది మార్చబడుతుంది, మలచబడుతుంది, రూపము ఇవ్వబడుతుంది. అంటే ఏ రూపానికి ఆ గోల్డ్ని వాళ్ళు తయారు చేయడానికి ఇష్టపడుతున్నారు. అదే విధముగా ఒక కుమ్మరి, ఈ కుమ్మరి ఏం చేస్తున్నాడు? ఆ పూజని, కుండని, పాత్రని, దాకిని, అంటే మట్టి అయిన మనల్ని ఆయన రూపము ఇస్తున్నాడు. ఇక కమ్మరి, ఐరన్ స్మిత్, ఈ టూల్స్ అంటే ఆ యొక్క రంపం కావచ్చు, గొడ్డలి కావచ్చు, సుత్తి కావచ్చు, లోహానికి రూపం ఇస్తున్నాడు. అంటే చేయబడుతున్నాం, కరెక్టే కదా? ఇప్పుడు ఇక్కడ గాడ్లీ కాన్సిక్వెన్సెస్, అంటే దైవిక పరిణామాలు. ఆయన ఈ కడపటి ఆదాము, మొదటి ఆదాముని దేవుడు పరిశుద్ధునిగా చేశాడు. కడపటి ఆదాము పరిశుద్ధుణ్ణి పాపాత్ముడిగా చేశాడు. కారణము, మొదటి ఆదాము పరిశుద్ధుడు పాపములో కూరుకుపోయాడు కనుక. ఇంగ్లీష్లో ఏముందంటే, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, 2 Corinthians chapter 5 verses 21,
గాడ్ మేడ్ హిమ్ హూ హ్యాడ్ నో సిన్ టు బి సిన్ ఫర్ అస్. అంటే దేవుడే ఆయనను, అసలు పాపమే లేని ఆయనను పాపిగా మార్చాడు. సో దట్ ఇన్ హిమ్ వీ మైట్ బికమ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. ఆయన యందు మనము దేవుని నీతి అన్నట్లుగా పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపంగా చేశాడు. ఇప్పుడు పాపముగా చేయబడి కనుక ఇప్పుడు మనము డీటెయిల్గా నేర్చుకుంటే మొట్టమొదట మనము చూడగలిగితే వాక్యము ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు ఈ విధంగా మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యము ఎప్పుడు కూడా నిన్ను నన్ను ఆయన సరి అయిన క్రమంలోనే పెడతాడు. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. యేసు క్రీస్తుని ప్రధాన యాజకుడిగా చెబుతూ మనము ఒప్పుకుని దాన్ని గట్టిగా చేపడతాము. ఏమంట? ఈ ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా. ఇక్కడ ఒకటి చెప్పింది, ఖచ్చితంగా శోధిస్తాడు, కానీ విశ్వాసమును బట్టి. ఉదాహరణకి ఫాస్ట్గా 3 ముక్కల్లో చెప్పేదాం. అబ్రహాంకి దేవుడు వాగ్దానం స్థిరపరిచాడు. అయితే ఆదికాండం 22:1 అబ్రహాంను పరిశోధించు, నీ ఒక్కగానొక్క కుమారుని వెలుపై బలిచ్చేస్తున్నాడు, విశ్వాసమునకు తండ్రి అయిపోయాడు. అప్పుడు నీవు నన్ను పూర్తిగా నమ్ము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచాడు. అయితే రెండవది సో సింపుల్, ఏలియాని దేవుడు ఆశీర్వించేలా. రాజుల గ్రంథం 1వ అధ్యాయం 18వ అధ్యాయం అంతా, 1వ గ్రంథం 18 అంతా ఆకాశం నుండి అగ్ని నించుతాడు. 19లో ఇజ్రాయేల్ నేను చెప్పేస్తానని వర్తమానం పంపుతాడు, అంతే ఆగిపోతాడు. కానీ అక్కడ ఏమవుతుందంటే శోధించబడుతున్నాడు. కానీ ఎలియా వెళ్తాడు, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, ఎందుకు తొందరపడుతున్నావు అంటాడు. కానీ ఎలియా నేను ఒక్కడనే ఉన్నాడు, 7,000 మంది ఉన్నారని చెప్పి అక్కడ దేవుడు అతనికి పెట్టిన పరీక్షలో ఇంకా ప్రణాళిక ఉంది, దేవుని ప్రణాళిక ఉంది. హజాయేలుని, యెహోని అభిషేకించాలి, షాపాతు కుమారుడైన ఎలీషాని ఎలియాకు ప్రతిగా అభిషేకించాలి. అవేమీ చేయలేదు, కేవలం ఎలీషాని అభిషేకించాడు. అగ్ని రథాలు వచ్చినాయి, ఏలియా మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు. ఇక మోషే, అప్పటి వరకు వీరు లోబడనోళ్ళని ప్రజలు వీరిని నేను చెప్పేస్తానని దేవుడు అంటుంటే మోషే అడ్డుపడతాడు. ఎప్పుడైతే సంఖ్యాకాండం 20వ అధ్యాయం వచ్చేటప్పటికి ఆ మోషే, అక్కడ మిరియాము చనిపోయింది, అహరోనికి మోషేకి టర్మ్స్ బాగాలేవు, ద్రోహులారా నేను మీకు నీళ్ళు ఇవ్వాలా అని చెప్పి దేవుడు బండంతో మాట్లాడమంటే బండం కొడతాడు. ఇక నువ్వు వాగ్దానం దేశంకి వెళ్ళకూడదు అంటాడు. 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం చూసినప్పుడు నిబో కొండ పర్వతం ఎక్కి ఆ కనాన్ దేశాన్ని అంతా కన్నులారా చూడనిస్తాడు, కానీ మోషేని వెళ్ళనివ్వడు. కేవలం ఇద్దరు వెళ్తారు. మనకు తెలుసు, యెహోషువ కాదు. అంటే అర్థం ఏంటంటే దేవుడు అడుగడుగునా పరీక్ష పెట్టకుండా విశ్వాసమును కాపాడుకోవడమే పరీక్షను గెలవడం. కనుక మనం చూసినప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదు. ఇక యోహాన్ గారు రాశారు 3వ అధ్యాయము 5వ వచనం మొదటి పత్రికలో, పాపములు తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను, ఆయన యందు పాపం, నా యందు పాపం ఉన్నదా? కనుక ఎక్కడా కూడా యేసుక్రీస్తు ప్రభువారు పాపము చేసినట్లు మరి అక్కడ రుజువులు లేవు. అయితే ఆయన వచ్చిందే ఎలాగా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనందరికీ తెలుసు ఆలోచన. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. కనుక మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలగిన. యెహోవా మన అందరి దోషము అతని మీద మోపాడు, మన దోషము అతని మీద మోపాడు. అంటే ఇప్పుడు నాకు 10 లక్షల అప్పు ఉంది, ఎవరో ఒకరు వచ్చి ఆ 10 లక్షలు నేను తీరుస్తానంటే నన్ను పూనిస్తారు కదా, అంతే కదా. చాలాసార్లు కువైట్లో ఎలా జరుగుతుందంటే ఈవిడన్నీ అప్పులు చేసుకుని ఉంటుంది, కానీ ఈవిని ఇంటికి అలా ఎలా వెళ్తావు ఇంటికి అంటారు అందరూ వచ్చి. అప్పుడు ఎవరో ఒకళ్ళు ఆ పాస్పోర్ట్ తీసేసి వీళ్ళ పాస్పోర్ట్ పెట్టి, ఇదిగో నా పాస్పోర్టు, ఆమె చెల్లించవలసిందంతా నేను జిమ్మేదారి అని చెప్పి ఈమె నిలబడుతుంది, ఆమెను పంపించేస్తుంది ఇండియాకి. ఇది మోపబడము, మధ్యవర్తిత్వము, నిలబడము. చాలు, ఇంకా వాక్యం నేర్చుకోవాలి. కనుక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం దేవుని నీతి గురించి చెప్తారు. శరీరము ఆత్మ అంటే ఇవి రెండు, శరీరానికి ధర్మశాస్త్రం ఉంది, ఆత్మకి నీతి విధి ఉంది. కనుక ఈ పాపము పరిహరించుట కొరకు దేవుడు ఏం చేశాడు? సొంత కుమారుని పాపము శరీరాకారంతో పంపించి శరీరమందు శిక్ష విధించాడు. అంటే ఎప్పుడైతే ఈ శరీరము అయిపోయిందో, నరుడు అన్నాడు,
కనుక ఈ శరీరములో ఆత్మ ఇమ్మడలేకపోతుంది కనుక ఆత్మలో కట్టము లేనివాడు, ఆత్మలో జీవం కలిగిన వాడు, ఆత్మలో జ్ఞానం కలిగిన వాడు కనుక ఈ శరీరానికి శిక్ష విధించాడు. అంటే ఆత్మ పాపము చేయలేదు, పాపము అంటలేదు, శరీరము కేవలము పాపముగా మార్చబడింది కనుక శరీరానికి శిక్ష విధించాడు. అయినను పాపము శరీరాన్ని బంధించి ఉంచలేదు కనుక క్రీస్తు యేసు ప్రభువుల వారి ఆత్మ పాతాళంలో బంధించబడలేదు కనుక ఆ శరీరం పునరుద్ధరణమైంది. అది పునరుద్ధరణ శక్తి. అయితే ఇప్పుడు పాపము అంటే డెఫినేషన్స్ త్వరగా మనం చూస్తే మనందరికీ తెలుసు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. యోహాను ఆ పత్రిక మొదటి పత్రిక 3:4 మనందరికీ తెలుసు. అంటే పాపము చేయవాడు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఆజ్ఞలు 10 ఆజ్ఞలు కావచ్చు, ఏదైనా. అంటే ఆజ్ఞను అతిక్రమించడము, చెప్పినట్లుగా కొన్ని వద్దు అన్నవి మనం చేయడము, ఇదే కదా. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 7:8 ఏం చెప్తుంది? పాపము ఆజ్ఞను ఇది వద్దు అన్నాడు కనుక నాలో ఏం చేస్తుంది? నేను పాపమునకు ఏడవబడ్డానికి కారణం. అయితే ఈ ఆజ్ఞ ఏంటి? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం లేకపోతే పాపం లేదుగా. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? యూనివర్సల్ ట్రూత్ త్వరగా చూద్దాం. సబ్జెక్ట్ నేర్చుకుందాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను అంటే దేవుడు మహిమను చూడాలి అంటే మనము మహిమను పోగొట్టుకుంటున్నాం పాపం వల్ల. అంటే పాపం వల్ల దేవుని మహిమను మన జీవితాల్లో చూడలేకపోతున్నాం, దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేకపోతున్నాం. పాపం వల్ల మనలోకి రోగాలు, పాపం వలన మనలోకి చింతలు, పాపము వలన మనలోకి భయాలు, పాపము వలన మనలోకి మరణము. కనుక ఇవన్నీ కూడా వస్తున్నాయి, మనకు అర్థమైంది. ఇప్పుడు ఇంకొక సావరెన్ యూనివర్సల్ ట్రూత్ ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 6:23 మనందరికీ తెలిసిందే. పాపము వలన వచ్చే జీతం అంటే ఇది వద్దు అనడందు వలన చేయబడిన కలిగిన జీతము అంటే ఆ ప్రతీకారము, ప్రతిఫలము. అంటే ఏది విత్తుతావో అదే పంటకొస్తావు. కనుక ఈ మాట నోటి మాట జారవు, దానికి నువ్వు వేళ చెల్లించావు. కనుక నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, అంటే ఒక మాట మాట్లాడుతున్నావు అంటే నువ్వు నిర్ణయం చేస్తున్నావు. కనుక ఇక్కడ ఏమవుతుంది? పాపము వలన వచ్చు జీతము మరణం. మరణం అంటే ఏంటి? నీవు జీవం పొందాలి అంటే విధేయత చూపాలి. ఎప్పుడైతే అవిధేయత చూపిస్తావో మరణము వస్తుంది. అంటే విధేయత, అవిధేయత. కనుక కానీ దేవుని కృపావరము క్రీస్తు యేసునందు నిత్యజీవం. ఎలాగా ఇప్పుడు ఈ పాపాలు ఎన్ని రకాలు మనం నేర్చుకుంటే మన జీవితాల్లో కొన్ని ఉంటాయి. మొట్టమొదటి గ్రీడీనెస్ అంటే ఏంటంటే దురాశ. ఎప్పుడైతే నీకు ఉన్న ఆ గ్రీడీనెస్ వల్ల, దురాశ వల్ల నీవు చాలా విషయాలు నీకు ఎంత చాలో దేవునికి తెలుసు కదా. వద్దు ఇంకెక్కువ చెప్పు. పాపము గర్భము, దురాశ గర్భము ధరించి పాపము కనును, పాపము పరిపక్వమై మరణము కను. రెండవది లస్ట్, వ్యామోహం. ప్రతి దాని మీద వ్యామోహం, లస్ట్. నీ కళ్ళకి ఏది కనబడినా నువ్వు దాన్ని పొందుకోవాలి, అనుభవించాలి. ఇది నీ శరీర కోరికలు తీర్చేది. ఇక మూడవది మనం చూసినప్పుడు ఎన్వి, అసూయ, చెడు, కపటం, కలహం. అది బాగున్నారు చూసావా, ఎంత ఫోజు కొట్టేస్తుందో చూసావా. కనుక నీ లోపల కుక్కలాడుతూ ఉంటాయి. అక్కడ రాహేలు లేయా యందు అసూయ పడినదై. కనుక చాలా విషయాల్లో ఈ అసూయ అనేది నీ ఎముకల కుక్కులు, నీ ఎముకలు తినేస్తూ ఉంటుంది. చాలా మంది నా దగ్గరికి వస్తారు, అమ్మా ఎవరినన్నా క్షమించేయమ్మా అంటారు. వాళ్ళకి ఎంత కోపం అవుతుందో. కాబట్టి ఇక మూడవది అయిపోయింది. కనుక అసూయ నీలో ఉంది. ఇది బైబిల్ చెప్తుంది, ఏం కాసమ్మా. ఇక నాలుగవ డెడ్లీ సిన్ ఏంటంటే గ్లటనీ అన్నారు. గ్లటనీ అంటే ఏంటంటే ఎవరి మీద కోపం, విపరీతంగా తింటాం, కావలసినప్పుడు తింటాం, అవసరం లేనప్పుడు తింటాం. ఆడు తినేస్తున్నాడని మనం తినేస్తాం. దీన్ని గ్లటనీ అంటారు. అంటే తిండిపోతుతాం. ఇది కూడా దేవునికి ఇష్టం లేని పాపం. ఇక మనం చెప్పాలి అంటే సో సింపుల్, ఈ వ్రాత్, ఆగ్రహం, కోపం. ప్రతి విషయంలో కోపమే. కీడించి మీదంచమంటారు అంటారు. కనుక ప్రతి విషయంలో కోపమే. ఏది మాట్లాడాలన్నా ముందు కోపం వస్తూ ఉంటుంది బయటికి, ఏది చెప్పాలన్నా కోపం వచ్చేస్తూ ఉంటుంది బయటికి. మీ కోపిష్టోడికి ఏం చెప్పాలన్నా పాపిష్టోడు అయిపోతా ఉంటాడు. కనుక నీ కోపమే నీ శత్రువు. ఇక చివరిగా మనం చూస్తే ఇక్కడ ఇంకొకటి ఉంది, స్లోత్ అంటే ఏంటంటే సోమరితనం. అంటే ఇది ఎలాగా మనము వాక్యాల్లో పడితే సోమరి చీమల యుద్ధకు వెళ్ళు. యాకోబు పత్రిక 4:17 ఏమన్నాడు? మేలైనది చేయటం. అంటే నీకు తెలుసు ఇది చెయ్యాలి, ఇది కరెక్ట్, కానీ నువ్వు చేయవు. అంటే నేను ఏది మేలు చేయలేకపోతున్నాను, నా యందు ఉన్న పాపం. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 5:12 ఏం చెప్తుంది? ఒక మనుష్యుని ద్వారా పాపం ద్వారా మరణం.
అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నా పట్టుబడి మా అన్నయ్య నేను, మా అన్నయ్యకి లేదు, హెయిర్ ఉంది, బాగుంది, అంతా బాగున్నాడు, మా నాయన నాకు ఇచ్చిన ఆస్తి అంటే జీన్స్. మనము పాప సహితములో పాప రహితుడు రాగలరా. కనుక మనము పుట్టిన దేశాన్ని బట్టి, మనము వచ్చిన తల్లిదండ్రులను బట్టి, ఈ యొక్క మనము అంటే కితనాకారుడు అంటారు కదా, నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించింది. ఇక మనము కొన్ని ఈ పాపము వలన మనము చేసే యాక్షన్స్ అంటే కార్యాలు, శరీర కార్యాలు, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ద్వేషము, కలహము, క్రోధము, కర్షము, భేదాలు, మాటలు, అసూయలు, అంటే ఇవన్నీ కూడా నిన్ను ఆ పాపానికి సాదృశ్యంగా బానిసగా నిన్ను వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. కనుక ఇంకా ఏంటి, ప్రార్థన చేయకపోవడమే పాపం. ఇక్కడ సమూయేలు ఏమంటున్నాడు, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోవుట మానటం వలన యెహోవాకు విరోధంగా పాపం, అది నాకు దొరకదు. అంటే ఏంటి, వాళ్ళ మీద కోపం వచ్చేసింది సమూయేలుకి. కనుక నేను ఇంకా మిమ్మల్ని గురించి నో 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 నో, నీకు ఇష్టమైన కష్టమైన నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళని బట్టి దేవుని స్తుతించాలి, వాళ్ళని బట్టి దేవుని వేడుకోవాలి, వాళ్ళ కోసం సాగిలపడాలి, అది చెప్తున్నాడు. ఇక రోమీయులకు రాసిన పత్రిక 14:23, రోమీయులకు రాసిన పత్రిక అంతా గొప్ప ధర్మశాస్త్రాన్ని రాస్తాడు పౌలు. అంటాడు కదా, విశ్వాసము మూలము కానిది ఏదో అది పాపం, అనుమానంగా చేస్తే ప్రతిదీ కూడా పాపమే. అంటే నువ్వు నమ్మి చేయాలి. కనుక ఎందుకు మనము పాపాన్ని కాకుండా ఈ లోకాన్ని ప్రేమించడానికి కారణం రూట్ ఒక్కటేనండి. నేను చాలాసార్లు బాధపడింది మీకు చెప్తుంది, వాక్యం ముగిస్తుంది. లూకాసు వార్త 23:23, వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి సిలువ వేయమని అడిగాను, వారి కేకలు గెలిచి. కనుక లోకం ఎప్పుడూ గెలవాలి అంటే పాపం గెలుస్తుంది, దేవుడు ఎప్పుడూ గెలవాలి అంటే ఒంటరిగా అయిపోవాలి. కనుక మనం ఒంటరిగా అయిపోతే దేవుడు ఇతన్ని విడిచిపెట్టాడు. సిలువ మీద దేవుడు ఒక్కడే వేలాడాడు సుమా, అంటే అటు ఇటు దొంగలు అనుకోండి, ఆయన వేలాడాడు, ఆయన నీతిమంతుడు, కానీ అటు ఇటు ఇద్దరు కూడా దొంగలే, వాళ్ళు నేరం చేసిన వారు. అంటే అక్కడ కూడా దేవుడు ఒంటరిగా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచి, అంటే పాపముగా చేయబడ్డాడు అన్నానికి ఆయన విడిచిపెట్టబడ్డాడు. కనుకనే అది మనిషి గడియ వచ్చింది, మనుషులు ఆయన మీద రాజ్యం చేశారు, తీర్పు తీర్చారు, సిలువ వేశారు, సిలువకి దేవుడు అంగీకరించాడు. అయితే ఆత్మని తండ్రికి అప్పగించాడు. ఎప్పుడైతే తండ్రికి అప్పగించాడో ఆయన మృతుల లోకానికి వెళ్ళాడు, మృతులను పైకి లేపాడు, సజీవులను నిలబెట్టాడు. ఏ రోజునైతే మన జీవితాల్లో మనం పక్కోడిని బట్టి కాక, పైన వాడిని బట్టి, పాపాన్ని బట్టి కాక, శాపాన్ని బట్టి కాక, నీతి మనలో ఉండదు కనుక మనము నమ్మిన దాన్ని గట్టిగా చేపడితే, విశ్వాసమునందు మనము కార్యరూపము దాలిస్తే, దేవుని యందు మనము ధైర్యం కలిగిన వారమై ఉంటే, ఈ వాక్యం మీకోసమే. షేర్ చేయండి, లైక్ చేయండి. చెప్పనా ఒకటే, పాపము మనందరం పాపమే, ఒకటే కృప ఇవ్వబడుతుంది. మన స్థానంలో మన కొరకు దేవుని ఒక్కగానొక్క కుమారుడు క్రీస్తు యేసు నా కోసం ప్రాణం పెట్టాడు. ఆయన పెట్టిన ప్రాణం వలన నేను నీతిమంతునిగా తీర్చబడుతున్నాను. ఇది వాక్యము. దేవుడు దీవించు. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిందండి వెతుబండ ఈ వాక్యము అనేక మందికి ఆశీర్వాదంగా, లక్షల మందికి రక్షణకు కారణంగా చేయడం యేసు నామమున దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించు.